తిరుపతి జిల్లాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముందస్తు ఏర్పాట్లను పరిశీలిస్తున్న టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పసుపు మండపం పుష్కరిణి పర్యవేక్షించిన అనంతరం తిరుచానూరులోని పద్మావతి గెస్ట్ హౌస్ లో టీటీడీ ఈవో శ్యామలరావు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్ల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈఓ, సిబిఎస్ఓ శ్రీధర్ తదితర అధికారులతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్ల గురించి సమావేశం నిర్వహించారు. పార్కింగ్స్ పెట్టుకోవాలా తర్వాత కోనేరు చుట్టూ అమ్మవారు వచ్చి సమాజ వీధి ద్వారా సన్నిధి వీధి ద్వారా మళ్ళీ ఇదే రూట్ రథోత్సవం జాగ్రత్త మండపంలో అలా 4.5 ఈ వైపున కొద్దిగా లోపు ఓన్లీ పంచమి ఆయన వస్తున్నారు. మెడికల్ వల్ల మెడికల్ ఈ నెల 28వ తారీఖున ప్రారంభమవుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వాటి ఏర్పాట్లు చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా 6వ తారీఖున పంచమి తీర్థంకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ సమీక్షించడం జరిగింది. ఆ రోజున వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా అన్ని రకాలుగా ఎస్పీ గారితో, విజిలెన్స్ వారితో, అలాగే మా టీటీడీ సిబ్బంది అందరితో కూడా చర్చించడం జరిగింది. అలాగే ముఖ్యంగా 3 హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి ఆ రోజు. ఎందుకంటే ముందు రోజు రాత్రికే చాలామంది భక్తులు వచ్చి వేచి ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఆ హోల్డింగ్ పాయింట్స్లో రాత్రి భోజనాలు, అలాగే తాగునీరు, అన్ని రకాల ఏర్పాట్లు, ఎప్పుడన్నా అవసరం ఉన్న టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారిని పొద్దున్న పూట వదలడం సమయానికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే పడి వచ్చే ఏదైతే రూట్ ఉందో అది కూడా ఇప్పుడు చూడటం జరిగింది. అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏ విధంగా బ్యారికేడ్లు పెట్టాలి, ఏ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూడడం జరిగింది. ఆ రోజు పంచమి తీర్థం రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి
సుమారుగా 1500 మందిని సెక్యూరిటీ సిబ్బందిని అదనంగా ఉపయోగించడం జరుగుతుంది. మిగిలిన రోజుల్లో సుమారుగా 150-200 మంది సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఉపయోగించడం జరుగుతుంది.